అందరికీ ప్రైజ్ అలాట్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈ ఉదయకాలం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ క్షేమం కలుగును గాక. రండి నా ప్రియమైన వాళ్ళరా, కొన్ని ప్రార్థనా అవసరతలు సహోడు జాన్సన్ కొరకు ప్రార్థించమన్నారు. మరి కొంతమంది పేరు కూడా సరిగా మెన్షన్ చేయట్లేదు. మీ ప్రార్థన మనం ఏంటి కూడా చెప్పట్లేదు. అన్న మా కొరకు ప్రార్థించండి అంటున్నారు. మరి కార్తిక్ అనేవాళ్ళు మరి మెసేజ్ కూడా సరిగ్గా చేయలేదు. మీ కొరకు ప్రార్థన చేస్తాం. రవీంద్రారెడ్డి అనేవాళ్ళు కూడా మెసేజ్ చేస్తున్నారు. మరి మీ రిక్వెస్ట్ ఏందో కూడా తెలియట్లేదు. రవీంద్రనాథ్ రెడ్డి, తర్వాత సువర్ణ కృప ఫ్రమ్ హైదరాబాద్ అని పెడుతున్నా కానీ మీ రిక్వెస్ట్ ఏం తెలియట్లేదు. తర్వాత చెల్లి షారా మీ కొరకు చేస్తామమ్మా. సోదరి ప్రెగ్నెంట్ ప్రార్థించండి. రత్నశేఖర్ మరి రిక్వెస్ట్ ఏం పెట్టలేదు, పేరు లేదు. మరి దేని కొరకు ప్రార్థించాలో తెలియదు. మా కొరకు ప్రార్థించమని పెట్టారు. కాబట్టి మీ ప్రార్థన మనవులు చక్కగా మీ ప్రార్థన అవసరతలు చక్కగా టైప్ చేయండి. కార్తిక్ గారు, మీరు కూడా అసలు ఏం పెడుతున్నారో అర్థం కాలేదు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఇంకెవరైనా ప్రార్థన మనవులు కోరేవారు కామెంట్స్లో తెలియచేయండి. మీ కొరకు మేము తప్పక ప్రార్థన చేస్తాం. రండి. ఈ సమయంలో హెచ్కేల్ గ్రంథం 36వ అధ్యాయం 29వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. మీకు కరువు రానియక అంటే కరువు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. దేవుడు తన ప్రజలకు కరువును గుర్చిన విషయాలు. కరువు అనేది ప్రియమైన వాళ్ళరా ఎందుకు వస్తుందంటే, లేఖనాలు ఏం చెప్తున్నాయంటే, ముఖ్యంగా బైబిల్లో రకరకాల కరువులు ఉన్నాయిలేండి. ముఖ్యంగా కరువు రావడానికి ప్రధాన కారణం హెచ్కేల్ గ్రంథంలోనే ఉంది. హెచ్కేల్ గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి నేను చదువుతున్నాను. 13వ వచనాన్ని 14వ అధ్యాయం 13వ వచనం నేను చదువుతున్నాను. 14వ అధ్యాయం 13వ వచనం. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధనై ప్రాణాధారమగు ఆహారం లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును. వింటున్నారా దేవుని బిడ్డలారా? నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురటి దేశంలో నేను వారు తమ నీతిని చేత తమను మాత్రమే రక్షించుకు. ఇది ప్రభువు యెహోవాకు. అంటే ఏ దేశమైతే విశ్వాసఘాతం అవుతుందో, దేవుని వెంబడించక ఇష్టానుసారంగా తిరుగుతూ అపవిత్రతకు చోటిచ్చే వారి ద్వారా వారు ఖచ్చితంగా కరువుకు లోనవుతారు అన్న విషయం చెప్తున్నాడు. దేవుని దృష్టికి పాపం చేస్తూ దేవునికి విరోధమైతే దేవుడు కూడా వారికి విరోధం అవుతారు. వారికి ప్రాణాధారముకు ఆహారం లేకుండా, కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి, ఉండటానికి గృహం. ముఖ్యంగా కరువు అంటే అర్థం ఏంటంటే, ఇక కనీసం తినటానికి కూడా లేకపోవడం. అంటే దేవుని దృష్టిలో గుర్తుపెట్టుకోండి, ఎక్కువ కరువు రావడానికి ప్రధాన కారణం దేవుని విసర్జించటం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, వర్షం రాకుండా ఆగిపోతుంది, పంటలు పండవు, భోజనం ఉండదు, ఇలా జరుగుద్ది అన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా నా ప్రియ స్నేహితులారా, తెగుళ్ళు వస్తాయి. తెగుళ్ళు భయంకరమైన తెగుళ్ళు వస్తాయి. ఈరోజు కరువుకు ప్రధాన కారణం ఏంటి? మనం లూకాసు వార్తలో ఒక వ్యక్తి చూస్తాం 15వ అధ్యాయంలో. ఆ వ్యక్తి ఏ దేశమైతే వెళ్ళాడో, ఏ ప్రాంతమైతే వెళ్ళాడో ఆ ప్రాంతంలో కరువు వచ్చింది. అక్కడ ఎవరున్నారు చూడటానికి? అర్థమైందా?
అంటే విచ్చలవిడిగా జీవించడానికి వెళ్తే జరిగేది అదే, విచ్చలవిడి అయిన జీవితం. ఎవరైతే విచ్చలవిడిగా జీవిస్తారో, ఇష్టానుసారంగా బ్రతుకుతారో, వారి జీవితంలో కరువు ఈరోజు కాకపోయినా కొంతకాలానికైనా వారి జీవితంలో కరువు కలుగుతుందన్న విషయం అర్థమవుతుంది. ప్రభు మీద ఆధారపడితే, ప్రభువును నమ్ముకోగలిగితే దేవుడు మన మీద ఉన్నటువంటి ఆ కరువును తొలగిస్తాడు. ఏలియా కాలంలో కరువు వచ్చింది. ఇలా భూమి మీద మనం చూస్తే లూకాసు వార్త 4:25 ఏలియా కాలంలో 3.5 సంవత్సరం కరువు వచ్చింది. దైవజనుడు కాబట్టి ప్రార్థన చేశాడు, కరువు పోయింది. విస్తారమైన వర్షం కురిసింది. చక్కగా పంటలు పండాయి ఆనందముతో. అంటే నీతిమంతులు ఎక్కడైతే ఉంటారో కరువులో కూడా వారికి తగినంత క్షేమాన్ని ప్రభు ఇస్తాడు. నేను ఈ మాటలు చెప్తున్నప్పుడు అర్థం చేసుకోండి, భూలోకం అంతటి మీదకి కరువు రాబోతూ ఉంది. రండి, ఎక్కడ చూసినా యుద్ధాలు చూస్తున్నాం, రకరకాల పరిస్థితులు చూస్తున్నాం. ఆకలి కేకలు వినబడుతున్నాయి. మత్తయి సువార్త 24:8 అక్కడక్కడ భూకంపాలు, జనం మీదికి జనం, కరువులు కలుగును అని. మార్కు సువార్త 13:8 ఇవన్నీ ఏం తెలియజేస్తున్నాయంటే రాబోయే కాలంలో మానవుడు ఎదుర్కోబోతున్న భయంకరమైన కరువులు. వీటిని ఎలా ఎదుర్కోవాలి అంటే మానవుడు చేస్తున్న పొరపాట్లను బట్టి అన్నీ కూడా క్షీణించిపోతున్నాయి. ఇప్పుడు ఇరాన్, మరి ఇజ్రాయెల్, అమెరికా, మరి చుట్టుపక్కల పరిసర ఆ దేశాలన్నీ కూడా జరుగుతున్న యుద్ధాన్ని బట్టి మనకొచ్చిన కరువు ఏంటి? ముఖ్యంగా గ్యాస్ సమస్య వచ్చింది. తర్వాత ఇంకేమొచ్చిందంటారు? అతి ప్రాముఖ్యంగా పెట్రోల్, డీజిల్. ఎక్కువగా అటు తెలంగాణలో కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అర్థమైందా? అంటే అర్థం చేసుకోవాలి, కరువు అనేది ఎక్కువగా రావడానికి ప్రధాన కారణం ఏంటంటే దేవునికి విరోధంగా జీవించటం, దేవునికి విరోధంగా పాపం చేయడం. దీన్ని బట్టి మన కుటుంబాల్లో కరువు. అర్థమైందా? ఋతు గ్రంథం 1:1 యెరూషలేములో, యూదా బెత్లెహేంలో కరువు వచ్చిందని వారు మోయాబుకి వెళ్ళారు. ఏం సాధించారు? కుటుంబానికి పోగొట్టుకున్నారు. 3 పురుషులను పోగొట్టుకున్నారు. నయోమి తన భర్తను, తన 2 కుమారులను పోగొట్టుకుంది. నా ప్రియ స్నేహితులారా, చాలాసార్లు మనం ఇక్కడ కరువు, ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పి దేవుని సన్నిధిని వదిలిపెట్టి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంటాం. ఇది కరెక్ట్ కాదు. దైవ చిత్తం లేకుండా మనం ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళడం అంత కరెక్ట్ అయిన విషయం కాదు. అర్థమవుతుందా? అవునండి, దైవ చిత్తంలోనే మనం వెళ్ళాలి. దైవ చిత్తంలోనే అబ్రహాం కాలంలో కరువు వచ్చింది. అట్లా బైబిల్లో ఎన్నో పరిస్థితుల్లో మనం చూస్తాం. కాబట్టి తలంపు ఏంటంటే కరువుకు ప్రధాన కారణం మన పాపము, మనము దేవునికి వ్యతిరేకంగా జీవించటం. అయితే తన ప్రజలు మాత్రం దేవుడు తప్పక కాపాడుతాడు. ఐగుప్తులో, ఇజ్రాయెల్ దేశంలో, కానానులో కరువు ఎక్కువగా ఉండగా దేవుడు యోసేపుని ఏర్పాటు చేసుకున్నాడు. యోసేపుని ఏర్పాటు చేసుకుని ఆ కరువును తొలగించడానికి దేవుడు తన దాసుని వాడుకుంటున్నాడు. ఈరోజు కరువులో ఎంతమంది అయితే ఉంటున్నారో వారందరినీ చక్కగా ఓదార్చడానికి, ఇప్పుడు ఐగుప్తు, కనాను దేశాల్లో ఉన్న కరువును తొలగించడానికి దేవుడు యోసేపును ఎంత చక్కగా వాడుకున్నాడు. ఓ ప్రియ స్నేహితులారా, రండి, ఆదికాండం 45వ అధ్యాయం 5వ అయినను నేను ఇక్కడ వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతానం పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. 2 సంవత్సరముల కరువు దేశంలో ఉన్నది. సేద్యమైనను కోతైనను లేని సంవత్సరములు ఇంకను 5 వచ్చును. మిమ్మను ఆశ్చర్యముగా రక్షించి దేశంలో మిమ్మల్ని శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. కాబట్టి దేవుని
దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు, ఆయనను నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారందరికీ ప్రభువునుగాను ఐగుప్తు దేశమంతటికి ఏలిగ్గాను నియమించెను. వింటున్నారా? కరువులో తప్పించడానికి. ప్రియ స్నేహితులారా, నిజంగా ఎంత అద్భుతమైన విషయం. 11వ వచనం, ఇంకను 5 కరువు సంవత్సరములు వచ్చును కనుక నీకును నీ ఇంటి వారందరికీ నీ కలిగంతటికి పేదరికం రాకుండా అక్కడ నిన్ను పోషించనన్నాడని చెప్పుడి. కాబట్టి స్నేహితులారా, దేవుడు తన బిడ్డలను ఎంత చక్కగా పోషిస్తాడో. కాబట్టి యోసేపు ఎంత ధాన్యాన్ని సమకూర్చాడో, విస్తారమైన ధాన్యాన్ని, లెక్కింపలేనంత ధాన్యాన్ని సిద్ధపరిచాడండి. చాలా జ్ఞానవంతుడు కదా. ఈ కరువుకు తగినంత ధాన్యాన్ని సమృద్ధిగా 7 సంవత్సరాల పంట పండాయి, పంటనంతా సేకరించాడు. అర్థమైందా? కాబట్టి స్నేహితులారా, మన కుటుంబాలు కూడా రాబోయే కరువులో తప్పించుకోవడానికి దేవుడే మనకు కావాల్సిన యోసేపు లాంటి వారిని ఏర్పాటు చేస్తాడు. కరువు నుండి మనల్ని తప్పిస్తాడు. కాబట్టి ఇక్కడ రాయబడిన తలంపు ఏంటంటే యెహెజ్కేలు గ్రంథంలో, కాబట్టి ఏ పరిస్థితుల్లో వారు దేవుని విసర్జించి కరువుకు ప్రధాన కారణమవుతూ వచ్చారో, ఇప్పుడు దేవుడు కూడా చక్కగా వారిని కనికరిస్తున్నాడు. యోసేపు కాలంలో ఎలా కనికరించాడు చూడండి. 41వ అధ్యాయము 49వ వచనం, యోసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారముగా ధాన్యం పోగు చేసెను, కొలుచుట అసాధ్యమైన గనుక కొలుచుట మానివేసెను. విన్నారా? కొలవడానికి సాధ్యం కావట్లేదు అంత ధాన్యాన్ని. కాబట్టి దేవుడు మనకు కూడా కావలసిన ధాన్యాన్ని, ఈరోజు చాలామంది బాధపడుతున్నారేమో, మా ఇంట్లో గింజలు లేవు, మా ఇంట్లో ధాన్యం లేదు, మా ఇంట్లో బియ్యం లేవు, మా ఇంట్లో పొలాంది లేవు. మరి కరువులో వెళ్తున్నారా? కష్టంలో వెళ్తున్నారా? తమ్ముడు, చెల్లి, అన్నయ్య, పెద్దలారా, మరి చాలా ఇబ్బందులు వెళ్తున్నారా? ప్రభువే విస్తారమైన ధాన్యాన్ని మీ కొట్టలను తీసుకొని వస్తాడు. ప్రభువే కనికరిస్తాడు మిమ్మల్ని. కాబట్టి మనం సోమరులుగా ఉండక కూర్చుకోవడం నేర్చుకోవాలి. చీమలు చూడండి ఎంత జాగ్రత్తగా ముందు చూపు కలిగి ఉంటాయో, మనం కూడా ముందు చూపు అవసరం. ఈరోజు 100 రూపాయలు ఇస్తే పండగ చేసేస్తాం, రేపు గురించి ఆలోచన ఉండదు మనకి. రేపటిని కూర్చున్న సంగతులు రేపు చూసుకుంటాయిలే బ్రదర్ అట్లని మూర్ఖంగా వెళ్దామా? అలా దేవుని పని ఖర్చు పెట్టు, తప్పులేదు. అవసరమైతే ఖర్చు పెట్టు, తప్పులేదు. అనవసరంగా ఎందుకు? ఒక అరటిపండు తింటే సరిపోదు, 10 అరటిపండ్లు తినాలా? కాబట్టి ఒకరోజుకి ఒకటి సరిపోద్ది. అర్థమైందా? అట్లా కాదు, మనం అంతా ఇక మాంసం తిన్నామని ఎముకలు వేసుకోగా మెడకు, అలాంటి మన స్థితి అనమాట. విస్తారంగా డబ్బులు ఉన్నప్పుడేమో విస్తారంగా ఖర్చు చేసేస్తాం. భవిష్యత్తుని గురించి ఆలోచన ఉండాలి. అర్థమైందా? పిల్లల గురించిన ఆలోచన ఉండాలి, పిల్లల చదువుల గురించిన ఆలోచన ఉండాలి, పిల్లల వివాహాల గురించిన ఆలోచన ఉండాలి. ఒక మంచి ప్రణాళిక అవసరం, తప్పేం లేదు. ఒక మంచి ప్రణాళిక అవసరం అండి. కాబట్టి దేవుడు తన ప్రజలను కరువులో నుండి కాపాడేవాడు, ప్రతి విధమైన కరువులో నుండి. దావీదు ప్రార్థన చేసే సమయంలో 2వ గ్రంథం 21వ అధ్యాయం మొదటి, ప్రభువా 3 సంవత్సరాల నుంచి కరువు ఎందుకు? అది సౌలు చేసిన పని. కొన్నిసార్లు మనం చేసిన మూర్ఖమైన పనులను బట్టి కరువులు వస్తాయి. మన కుటుంబాల్లో కూడా కరువుకు ప్రధాన కారణం ఏంటంటే ఎవరో ఒకరు ఉంటారు దౌర్భాగ్యంగా జీవించే వాళ్ళు. కాబట్టి జాగ్రత్త పడదాం. దేవుడు మన జీవితాలను, మన కుటుంబాలను ఈ భయంకరమైన కరువుల నుండి కాపాడుటకు సహాయం చేయని కాక ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగలిగిన దేవ, స్తోత్రాలు. మీరు ఇచ్చిన మంచి తలంపుల కొరకు స్తుతిస్తూ, నేను కరువులో ఎవరైతే ఉంటున్నారో మా ప్రియులందరినీ కూడా కావాల్సినంత మా ప్రియులకు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను. మా ప్రియుడు జాన్సన్, తను ఆ బంధకాల నుంచి విడిపించండి, ఆయన కనికరించండి. తల్లిదండ్రులకు కూడా విధేయత చూపడానికి సహాయం చేయండి. కార్తిక్ వారి కుటుంబం కొరకై ప్రార్థన చేస్తున్నా, దీవించండి. రవీంద్రనాథ్ రెడ్డి కుటుంబం కొరకై, నాయన లిఖిత గారు, నాయన శివకుమార్ రెడ్డి గారు, రమాదేవి గారు, మరి నాయన మనోజ్ తేజ్ రెడ్డి కొరకు ప్రార్థన చేస్తున్నాం, కాపాడండి. సువర్ణ కృపాకర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం, కాపాడుతురండి. మరి షారా చెల్లికి
గర్భవతి ప్రభు సుఖమైన ప్రసవాన్ని సిద్ధపరచాలి. రత్నశేఖర్ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాన్ని నా ప్రభా ఎన్నో ఇబ్బందుల్లో శోధనలో ఉన్నారు, ఆ శోధనలు తప్పించారు. ఈ విధంగా మా ప్రియులందరి కొరకై ప్రార్థన చేస్తూ నా తన కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, కాపాడండి. ఇంకా మా ప్రియులు ఎవరైతే ఉంటున్నారో మా కొరకు ప్రార్థించమని కోరారో వారి కొరకు కూడా ప్రార్థన చేస్తూ అందరిని కూడా దీవించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.